స్తుతిపాత్రుడా, మీకు వందనాలు, స్తోత్రములు. మరి ఒక దినాన్ని యూట్యూబ్ దగ్గరికి వచ్చి మీ మాటలు వినేదానికి మీరు కృప చూపించినందుకే స్తోత్రాలు. ఈ దిన వాగ్దానం యోవేలు 2వ అధ్యాయం 27వ వచనం. నా జనులు ఇక నెన్నను సిగ్గునందక ఉందురో. మై పీపుల్ షల్ నెవర్ బి అషేమ్డ్. మేరీ ప్రజాకి ఆశా ఫిర్ కబీన్ దూగేగా. అయితే గమనించండి, నా జనులు ఎన్నడను సిగ్గునందడు. అసలు లోకానికి సిగ్గు ఎప్పుడు వచ్చింది? దేవుని మాట మీరినందువలన సిగ్గొచ్చింది. ఆది దంపతులు సిగ్గుపడి దాక్కున్నారు. అయితే దేవుని మాటకు విధేయులు కావాలి. రోమా 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థులు కూడా రక్షణ కలుగజేయుటకు ఆయన దేవుని శక్తి ఉన్నది. ప్రతివారు రక్షించబడాలని ఆయన సంకల్పం. ఆయన రక్షించేదానికే వచ్చాడు. కృపగలిగిన వాడు. వినుచున్న శ్రోత, రక్షించబడ్డావా? ఎందుకు రక్షించబల్లా? నేడే రక్షకుడైన యేసును నీ హృదయంలో చేర్చుకొని రక్షించబడి ఆయన బిడగా తీర్చబడి ఆయన రాజ్యానికి అర్హులు కండి. మార్కు సువార్తలో 8వ అధ్యాయం 38వ వచనం. వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలు గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. కాబట్టి సిగ్గుపడద్దు. యేసును చెప్పు. యేసును గురించి చెప్పి అనేకులు ప్రభు దగ్గర నడిపి సువార్త విషయం సిగ్గుపడకూడదు. ఎప్పుడు పాపము చేసేదానికి సిగ్గుపడాలి. పాపము దేవునికి ఇష్టం లేదు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపుల కొరకు వచ్చాడు. పాపుల రక్షకుడైన యేసును నమ్మి ఆయన బిడలుగా తీర్చబడి ఆ పరలోక రాజ్య వారసులు కండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. పాపానికి దాసులై సిగ్గుపడుతున్న వారిని ఆ సిగ్గు నుండి బయటికి తీసుకొని రండి. మీ కొరకు ధైర్యంగా నిలబడి ముందుకు సాగేదానికి కృప చూపించమని, ధైర్యాన్ని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.